కార్మికోద్యమ నేత కామిరెడ్డి కలిదిండి భీమరాజు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 50 సంవత్సరాల కన్నా ముందే ఈ తణుకు ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ కనీస వేతనాలకు నోచుకోకుండా, ఎలాంటి హక్కులకి నోచుకోకుండా పట్టుబానిసలుగా ఉన్నటువంటి అనేక మంది కార్మిక వర్గాన్ని సమీకరించి సంఘటితపరిచి చైతన్యవంతులు చేసి యూనియన్లు నిర్మించి వారి హక్కుల కోసం జీవితాంతం పోరాడినటువంటి గొప్ప కార్మికోద్యమ నాయకులు కలిదిండి భీమరాజు గారు. ఆయన జీవితాంతం కూడా ఎంతో నీతి నిజాయితీగా కార్మిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం అహర్నిశలో శ్రమించినటువంటి గొప్ప కార్మిక నేత. వాళ్ళ అక్మాంబా టెక్స్టైల్స్ లో కానీ, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ కానీ, బ్యానర్ డెల్టా పేపర్ మిల్స్ కానీ, పడుకేరియా రైస్ మిల్లు వర్కర్స్ కు సంబంధించి కానీ, ఇంకా అనేక ఫ్యాక్టరీ వర్కర్లకు సంబంధించిన కానీ, సామిల్ వర్కర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్, ఇట్లా అనేకమైనటువంటి ఫ్యాక్టరీల్లో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ ఏకం చేసి వాళ్ళ యొక్క కనీస వేతనాలు సాధించేదాని కోసం వాళ్ళకి యూనియన్లు పెట్టి వాళ్ళ చైతన్యవంతులు చేసి వాళ్ళ పోరాట మార్గం వైపు తీసుకెళ్లి అనేక హక్కులను సాధించి పెట్టినటువంటి గొప్ప కార్మికోద్యమ నాయకుడు భీమరాజు గారు. ఆయన జీవితాంతం కూడా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప కార్మిక నేత భీమరాజు గారు. ఇవాళ ఆయన చనిపోయి 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి సేవలు, ఆయన సాగించినటువంటి జీవితం, నిస్వార్థంగా కార్మికుల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి త్యాగాలు, వాటన్నింటినీ కూడా మననం చేసుకుని ఇవాళ వారికి నివాళులర్పిస్తా ఉన్నాం. ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన ఇవాళ కార్మికుల యొక్క హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తిత్వం భీమరాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన అంకిత భావం, కార్మికుల శ్రేయస్సు కోసం, ఉన్నతి కోసం ఆయన చేసినటువంటి త్యాగం ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా కార్మికులు వాళ్ళ హృదయాల్లో ఇవాళ భీమరాజు గారిని నిలుపుకొని వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఇవాళ భీమరాజు గారి ఆశయ సాధన ఏదైతే ఉందో, కార్మిక హక్కులు పరిరక్షించబడాలి, ఇవాళ కార్మికులు అభ్యున్నతి రావాలి, కార్మికులు ఉన్నతికి చేరుకోవాలనేటువంటి దాంతో ఆయన జీవితాంతం ఆయన పోరాడారు, కృషి చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కార్మికులంతా ఇవాళ పునరంకితం కావాలని వీళ్ళందరికీ మనవి చేస్తూ భీమరాజు గారికి జోహార్లు అర్పిస్తారు.